వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రెసెంట్ అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నా. కానీ నేను వెనకాల ఎటర్ చూస్తే నేను ఎక్కడో ఉన్నా అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రైతు మేళా జరుగుతుంది, సేంద్రియ మేళా జరుగుతుంది అనమాట. సో ఆ సేంద్రియ మేళాలు ఏమున్నాయని చూడడానికి వచ్చిన. సో మీకు కూడా మీకేమైనా ఉపయోగపడతాయో చూడండి. అంటే మ్యాక్సిమం ఆర్గానిక్ అండ్ దాంతోపాటు రైతులు పండించిన పంటలే డైరెక్ట్ కస్టమర్స్ దగ్గరకు వచ్చి సేల్ చేయడంతో పాటు ఆర్గానిక్ పైన అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఇట్లాంటి మేళా అనేది నిర్వహిస్తున్నారు అనమాట. మేళాకు వచ్చిన కదా, ఇక్కడ నాకు ఒక చాలా ఫుడ్ ఐటమ్స్లో ఒక ఫుడ్ ఐటమ్ సంబంధించిన స్టాల్ స్పెషల్గా అనిపించింది. అందుకని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. అండ్ హైదరాబాద్లో దొరకని ఫుడ్ ఐటమ్ అనమాట ఇది. సో చాలామందికి తెలుసుంటుంది మాడుగుల హల్వా. సో ఎక్కడో మేళాస్లో మాత్రం ఇలా కనిపిస్తుంటారు. సో మళ్ళీ నాకు కనిపించారు అనమాట. అందుకని ఈసారి ఏమేమి వెరైటీస్ తీసుకొని వచ్చిర్రు అని వచ్చినా మీకు కూడా చెప్తా. హాయ్ అండి. నమస్తే మేడం. సో మీరు ఫస్ట్ చెప్పండి, మాడుగుల హల్వా అక్కడ నుంచేనా లేదంటే హైదరాబాద్లోనే? మాడుగుల హల్వా మాడుగుల నుంచే తీసుకొచ్చాం మేడం. నా నేటివ్ ప్లేస్ కూడా మాడుగులే. ఓకేనా. మాది వచ్చి అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం, వి మాడుగుల విలేజ్, వి మాడుగుల గ్రామం అండి. మా ప్రోడక్ట్ వచ్చి హల్వా మేకింగ్ అండి. ఈ హల్వా మనకి 3 టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి మేడం. 1 షుగరు, 2 జాగరి, 3 హనీ. ఈ హల్వా ప్రాసెస్ తయారు చేయడానికి ఇంచుమించు 3 నుంచి 4 డేస్ టైం పడుతుంది మేడం. 3 to 4 days 4 డేస్ టైం పడుతుంది. 3 డేస్ బ్యాక్ గోధుమ నానబెట్టాలి మేడం. గోధుమ నానబెడితే దాన్ని రుబ్బిన తర్వాత పాలు వస్తాయి అనమాట. ఆ పాలని పంచదార పాకం, బెల్లం పాకం పెట్టి దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, తేనె, ఆర్గానిక్ బెల్లం వేసి ఈ మిశ్రమం తయారు చేస్తాం మేడం. ఈ మిశ్రమం తయారు చేయాలంటే మనకి ఇంచుమించు కట్ల పొయ్యి మీదే రెడీ అవుతుంది మేడం. గ్యాస్ పొయ్యి పెడదామంటే అవ్వదు. ఓన్లీ కట్ల పొయ్యి మీదే 1.5 నుంచి 2 hours దీని ప్రాసెస్ అలా మేకింగ్ దాన్ని అలాగా మన దేంట్లో అయితే తయారు చేస్తాం ఇత్తడి కళాయిలో తయారు చేస్తాం మేడం. ఇత్తడి కళాయి ప్రత్యేకంగా దీనికి ఉంటుంది అనమాట. ఇత్తడి కళాయిలు తయారు చేయడానికి మనకి ఇంచుమించు 1 hour నుంచి 2 hours వరకు టైం పడుతుంది మేడం. ఈ ప్రాసెస్ తయారైన తర్వాత ఇది మనకి 1 month స్టోరేజ్ ఉంటుంది మేడం. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. 1 month స్టోరేజ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, వితౌట్ ఫ్రిడ్జ్. ఇది షుగర్ పేషెంట్స్, గర్భిణీ స్త్రీలు ఎవరైనా తినొచ్చు అండి. ఇది మంచి హెల్దీ ఫుడ్ మేడం. అప్పట్లో పూర్వీకులు దీన్ని స్వాపన్ స్పెషల్ హల్వా కింద వాడేవారు మేడం. ఈ ఫేమస్ యూట్యూబ్ లో కొడితే మీకు తెలుస్తుంది మేడం. మాడుగుల హల్వా, స్వాపన్ స్పెషల్ హల్వా అని వస్తుంది అనమాట. ఇప్పట్లో పెద్దలు ఎక్కువ దీన్ని హల్వాని స్వాపన్ స్పెషల్ హల్వా కింద వాడేవారు. ఇది మనకి ఎక్స్పోర్ట్ కావాలన్నా డోర్ డెలివరీ అవైలబుల్ ఉంది మేడం. మాడుగుల నుంచి అమెరికా వరకు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తాం మేడం. ఈ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9. అయితే ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ బిజినెస్? ఎట్లా ఉంది మీకు బిజినెస్? తెలంగాణకు వచ్చామంటే హల్వాకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి. కానీ ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే పబ్లిసిటీ లేకపోవడం వల్ల కొంచెం సేల్ డల్ అయింది మేడం. పబ్లిసిటీ ఉండేలా ఉంటే మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా లేదు. ఇంతకుముందు వచ్చాం మేడం. సేల్ ఎక్సలెంట్ గా ఉండేది మేడం. సాటర్డే అయితే ఖాళీ ఉండేది కాదు, కానీ అటువంటిది వీకెండ్ కూడా ఇంత ఖాళీగా ఉన్నదంటే. ఇప్పుడు ఈ హల్వాతో పాటు ఇంకేమేమి తీసుకొని వచ్చారు? ఈ హల్వాతో పాటు మనకి ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్ అండి. అందులో 2 types ఉంటాయి, షుగరు, జాగిరి. అలాగే మన హోమ్ ఫుడ్స్ అండి. మొత్తం ఆల్ ఐటమ్స్ ఆర్గానిక్ సంబంధించినవి ఆల్ ఐటమ్స్ స్నాక్స్ తెచ్చామండి. రేట్ ఎట్లా ఉంది మరి? రేటు మనకి షుగర్ వచ్చి 600 మేడం, బెల్లం వచ్చి 800, హనీ వచ్చి 1000 రూపీస్ మేడం. హనీతో మేకింగ్. హనీ బాయిల్ చేయకూడదు మేడం. హనీ ఫ్లేవర్ కోసం మొత్తం అంతా మేకింగ్ అంతా జాగ్రత్త అవుతుంది. హనీ ఫ్లేవర్ కోసం పైన హనీ వేస్తాం మేడం. హనీ అనేది బాయిల్ చేస్తే విషపూర్వకంగా మారుతుంది మేడం. ఓకేనా. సో అందుకని జస్ట్ ఫ్లేవర్ కోసం హనీ యాడ్ చేస్తాం. ప్యూర్ హనీతో తయారు చేయడం అంటే అది ప్రమాదకరంగా మారుతుంది. అందుకని మీరు హనీ ఫ్లేవర్ అనేసరికి నేను హనీ ఫ్లేవర్ ఎట్లా? హనీ ఫ్లేవర్ కోసం మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత దాని పైన వేస్తాం మేడం, ఫ్లేవర్ కనిపించడానికి అన్నమాట. సో ఇంకా దాదాపు అంటే ఈ 3 తప్ప మిగతా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? ఎన్ని వెరైటీస్ తీసుకొని వచ్చారు? అక్కడ మురుకులు కనిపిస్తున్నాయి, అవేంటి బ్లాకిష్ కలర్ లో? రాగి మురుకులు మేడం అవి. ఇది మనకి కరివేపాకు మురుకులు. కరివేపాకు. ఇది బీట్రూట్ మురుకులు, రాగి మురుకులు, టమాటా మురుకులు, ఆలు జింజరు, కాకరకాయ, బనానా, ఆలు పుదీనా, స్వీట్ బెల్లం గవ్వలు, పొటాటో చిప్స్, అలా ఆల్ ఓవర్ ఐటమ్స్ 30 రకాలు తెచ్చాం మేడం. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ మేడం. అంతా రిఫైండ్ ఆయిల్ తో యూజ్ చేస్తాం మేడం. పామ్ ఆయిల్ అనేది యూజ్ చేయం. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మురుకుల కాస్ట్ ఎట్లా ఉంది మరి? కేజీ 400 మేడం. కేజీ 400. కేజీ వచ్చి 100 రూపీస్ మేడం. సో ఏ వెరైటీ అయినా 100 రూపీస్ మేడం. సో ఇదనమాట. ఎందుకు ఇక మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే ఈ స్టాల్ ఎందుకు నేను స్పెషల్ అని చెప్పినానంటే, మాడుగుల హల్వా హైదరాబాద్లో అసలు 100కి 100% దొరకదు. మేళాలు ఉన్నప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. అండ్ స్టేట్ అవే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చి అమ్మడంతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ మురుకులు. ఇన్ జనరల్గా మనకి పప్పులతో లేదంటే కొంత ఫ్లేవరిష్ అంటే రాగి, బీట్రూట్ మనకు తెలిసిందే. కానీ రాగి, బీట్రూట్ ఇవి కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మురుకులు అయితే ఉన్నాయి అనమాట. సో వచ్చిన వాళ్ళకి అస్సలు మిస్ అవ్వద్దు. సో చాలా చాలా
రేర్గా దొరికేది అనమాట. సో హల్వా టేస్ట్ చేయమని నాకు కూడా ఇచ్చారు. సో ఒక్కసారి నేను టేస్ట్ చేసి చెప్తా వెదర్ మనకి ఎప్పుడు మన మేలాస్లో ఉండే టేస్ట్ ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంది అనేది. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మాడుగుల హల్వాని ఎప్పుడైతే మనకు మేలాస్లో వాళ్ళే నేరుగా పెట్టి అమ్మితే ఏ టేస్ట్ అయితే ఉంటుందో హ్యాస్టీస్ అదే టేస్ట్. సో జెన్యున్గా నాకైతే అనిపిస్తుంది తిన్న తర్వాత మాడుగుల నుంచి వచ్చిన ఈ హల్వాని ఎవరైనా కావాలి అని అనుకుంటే రేట్స్ కూడా చెప్పిండ్రు కదా అండ్ ఫ్లేవర్స్ కూడా చెప్పిండ్రు అనమాట. కొంతమందికి షుగర్ ఇష్టం ఉండదు. సో షుగర్ ఇష్టం లేని వాళ్ళ కోసం జాగరీతో పాటు ఇంకొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ ఉండాలి అనుకునే వాళ్ళకి హనీ నూడిల్స్ కూడా రెడీగా ఉంది. సో వాటి రేట్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.